హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది అమలైతే విశ్రాంత ఉద్యోగులందరికీ భారీ తీపి కబురే అండి. ఇక పండగనే చెప్పవచ్చు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికొచ్చినట్లయితే, ఎంతో కాలంగా పెన్షనర్లకు సంబంధించి సమస్య అండి. ఇన్‌కమ్ ట్యాక్స్ సమస్య. సో, పెన్షనర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది వర్తించకూడదు. నో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫర్ పెన్షనర్స్ అనైతే అప్డేట్ రావడం జరిగిందండి. సో, ఆల్ రిటైరీ మెంబర్స్ ప్లీజ్ ఇనిషియేట్ ఏ మొమెంటరీ రిటైర్డ్ పెన్షనర్స్ ఆఫ్టర్ rendering 30 to 36 years of service to the government or the department where he worked, and for all his services the department pay him salary, which is of course treated as income and is liable for income tax. But after retirement he is paid pension pension as a superannuation fund for his livelihood on account of surveying for so many years. Here, a question arises as to whether why income tax is levied on pension. This is not an income for any services or any work. So this is only a deferred wage by the department to the government employee who have served the department for many years. Then why income tax? Raise your voice and let it reach the government to discontinue the levy of income tax on pension. If MPs and MLAs as pension is not taxable, why our pension is taxed? Pass on this message to 20 of your friend with request to further pass on. Let the pension community and civil society know the facts. R.S. Verma, IAS retired, President of Government Pensioners Welfare Association, Allahabad. సో, మనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అండి. ఆర్ఎస్ వర్మ గారు. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలహాబాద్ నుంచి. ఇలా ఏమంటున్నారంటే, పెన్షనర్లకు ఆదాయ పన్ను రద్దు చేయాలి. ప్రియమైన రిటైర్ ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో లేదా మీరు పనిచేసే విభాగంలో 30-36 సంవత్సరాల పాటు సేవలను అందించిన ప్రతి రిటైర్ ఉద్యోగ సమయంలో పొందిన జీతం ఆదాయంగా పరిగణించబడి, దానిపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపం అనేది వారు చేసిన సేవలకు ఒక రకమైన గ్రాట్యుటీ లేదా జీవనోపాధికి అందించే నిధి లాంటిది మాత్రమే గానీ, ఇది ఏ సేవకో అంటే ఇప్పుడు ఏ ప్రొడక్టివిటీకో దానికి సంబంధించినటువంటిది కాదు. సో, ఏదైనా ప్రొడక్షన్ ఉంటే దానికి సంబంధించి ట్యాక్స్ వేయొచ్చు. ఇక్కడ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆయన జీవించడానికి కోసము ఇస్తున్న కొంత అమౌంట్ కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఎందుకు అనైతే ఆయన క్వెషన్ చేశారు. అదే మాదిరిగా మనకు సుప్రీం కోర్టు తీర్పు కూడా వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. సో, చూసుకోవచ్చు. డేట్ 17థ్ డిసెంబర్ 1982 నాటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి 5గురు ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డిఎస్ నకారా గారి కేసునైతే వివరించి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అండి. కానీ ఇందులో ముఖ్య అంశాల్లో ఒకటి అయినటువంటిది రెండవది మనం ఇక్కడ గమనించవచ్చు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. అంటే ఇప్పుడు సేవ చేసి, అంటే ఇప్పుడు ప్రొడక్టివిటీ ఉంటే ఇక్కడ ట్యాక్స్ ఉండాలి. సో, గత సేవలకు ప్రతిఫలం మాత్రమే కాబట్టి అని కూడా మనకైతే తెలియజేస్తుంది. సో, ప్రతిఫలంగా పెన్షన్ అన్నమాట. రిటైర్డ్ ఉద్యోగుల చేసినటువంటి కృషికి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం మాత్రమే ఇది. సో, ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. ప్రతిభా ప్రోత్సాహకం, అలాగే సేవకు గౌరవం అని అయితే గుర్తించబడింది. సో, సేవకు గౌరవంగానైతే
చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఎందుకు విధించాలి? ఇది ఎలాంటి సేవలు లేదా పనికి ఇచ్చే ఆదాయం కాదు కదా! ఇది ఉద్యోగి తమ సర్వీస్ కాలంలో చేసిన సేవకు ఆయా విభాగాలు చెల్లించాల్సిన బకాయి జీతం వంటిది కదా! మరి దీనిపై పన్ను ఎందుకు అనైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అన్నారు. ఆయనైతే భావించారు. సో, ఆయనైతే మీ గలం విప్పండి. పెన్షన్‌పై ఆదాయపు పన్ను రద్దు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వానికి వినిపించండి అనైతే అంటున్నారు. సో, పార్లమెంట్ సభ్యులు, ఎంపీలైతేనేమి మరియు శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యేలైతేనేమి వీళ్ళు తీసుకునే పెన్షన్‌లో పన్ను లేనప్పుడు మరి విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే పెన్షన్‌లో ఎందుకు పన్ను అనైతే క్వెషన్ చేశారండి. సో, అలాగే ఈ సందేశాన్ని మీ మిత్రులకు కనీసం 20 మందికైనా పంపించండి. అలాగే వాళ్ళను మరికొంతమందికి పంపించమని తెలుపుతూ ఈ విధంగా షేర్ చేయండి అని సమాజానికి ఈ విధంగా విషయాన్ని తెలియజేయండి అని చెప్పేసి ఆర్ఎస్ వర్మ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ప్రభుత్వ పెన్షన్ల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అయిన అలహాబాద్ నుంచి. ఈ విధంగా అయితే భావించారు. సో, ఈ సందేశంలో పెన్షనర్ల యొక్క ఆర్థిక హక్కుల కోసం పోరాటం కోసమైతే ఇక్కడ మనకైతే తెలుస్తుంది. సో, పెన్షన్ అనేది రిటైర్ ఉద్యోగుల జీవనాధారం. దీనిపై పన్ను వేయడం సమంజసం కాదు. అనేక మంది పెన్షనర్లు ఈ పన్నుల వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించి పెన్షనర్లకు న్యాయం చేయాలి అనైతే భావించారు. సో, పెన్షనర్లందరూ సంఘటితమై ఈ పోరాటంలో పాల్గొనాలని అయితే అంటున్నారు. సో, మీరు ఏం చేయాలి అంటే ఈ సందేశాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. పెన్షనర్ల సంఘాల ద్వారా మీ గళాన్ని విప్పండి. విషయంపై పెన్షనర్లలో అవగాహన అయితే పెంచండి అనైతే మనకు రిటైర్ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ వర్మ గారైతే తెలియజేశారండి. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అంటే విశ్రాంత ఉద్యోగులకు ఇన్‌కమ్ టాక్స్ అనేది వర్తించడం సంభావ్యమా కాదా? సో, కాకపోతే ఎందుకు అనే మీ అభిప్రాయాన్ని కూడా అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మొత్తానికి పెన్షన్ అనేది గత సేవల ప్రతిఫలం మాత్రమే అనేది మనకు రుజువవుతుందనమాట సుప్రీం కోర్ట్ యొక్క తీర్పు ద్వారా. కాకపోతే ఇక్కడ పెన్షన్‌కు ట్యాక్స్ అనేది ఎందుకు విధించాలి? విధించాలి అంటే వద్దు అంటే ఎందుకు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో, ఏపీ ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే రెగ్యులర్‌గా అప్డేట్స్ చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.